Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 52. మీటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 2 గంటలు కావడంతో అప్పుడు వెళ్ళి దక్షని డిస్టర్బ్ చేయలేక పైగా పక్కన గ్రానీ కూడా ఉంటుందని ల్యాప్టాప్ క్లోజ్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి పడుకున్నాడు. కర్ణ ఎప్పుడైతే దక్ష దగ్గర నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోవడం గమనించారో శాంభవి సంగవి ఇద్దరూ దక్ష దగ్గరికి వెళ్ళి నిద్ర లేపడంతో ఉలిక్కిపడి లేచి చూస్తే మేము నీతో పనులు చేయించామని మొత్తం నా తమ్ముడికి కానీ మోసావనుకో బాగోదు. నువ్వు మర్యాదగా వెళ్ళిపోతే బాగుంటుంది. కాదని ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీ అన్నయ్య చెట్లు నాటే పని చేయాలి లైఫ్ లాంగ్ అని అంది సంగవి. వాళ్ళ టెన్షన్ అర్థమై లేదండి. నాకు ఇక్కడివి అక్కడ చెప్పే అలవాట్లు లేవు. మీరేం భయపడకండి, నేను మీ అబ్బాయికి ఏమీ చెప్పను అంది. ఏంటే వాగుతున్నావు? మేమేదో భయపడుతున్నామని వెక్కిరిస్తున్నావా అంటూ శాంభవి కోపంగా అడగడంతో మమ్మీ, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చాను కదా, ఇంకా ఎక్కువ చేస్తే బాగోదు. మాట వినలేదనుకో అప్పుడు దీని సంగతి చెప్పొచ్చు. ముందు నీ చిన్న కూతురు సంగతి చూడాలి. అది మధ్యాహ్నం కర్ణ కాల్ చేయడానికి ట్రై చేయడం నేను చూశాను. కానీ అప్పటికే వాడు మీటింగ్లో ఉండడంతో వాడు లిఫ్ట్ చేయనట్టున్నాడు. పద ముందు దాని దగ్గరికి వెళ్దామని వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళిపోయింది సంగవి. పెద్దావిడ గాఢ నిద్రలో ఉండడంతో అవేవీ వినపడలేదు. ఉదయాన్నే ఇంట్లో హడావిడి మొదలైపోయింది. కర్ణ వాళ్ళ నాన్నమ్మ పూజ గదిలో కొడుకు పేరు మీద పూజ చేసి ఇంట్లో అందరికీ హారతిచ్చి ఆవిడ గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని అన్నదానానికి డబ్బు ఇచ్చి రమ్మని గొడవ చేయడంతో ఇక ఆవిడ ఊరుకోదని భయపడి మోహన్ రామ దంపతులు ఇద్దరు గుడికి బయలుదేరబోయారు. వయసు పెరిగింది కానీ ఇద్దరికి బుద్ధి పెరగలేదని అరవడంతో మళ్ళీ ఏమైంది అత్తయ్య గారు అని అంది శాంభవి అసహనంగా. ముగ్గురు పిల్లలు పుట్టారు. పైగా నీ కొడుక్కి కాబోయే పెళ్ళాం కూడా ఇంట్లోనే ఉంది. వాళ్ళని కూడా తీసుకుని గుడికి వెళ్లకుండా టింగురంగా అని మీరు మాత్రమే ఎక్కడికి వెళ్తున్నారని అరిచింది. శాంభవితో మాట్లాడిన వాళ్ళకి దక్ష గురించి తెలిసి కావాలని ఏడిపించారు కానీ కొత్తగా దక్ష పనులు చేస్తున్నప్పుడు చూసిన వాళ్ళకి మాత్రం దక్ష కర్ణ ప్రేమించే అమ్మాయి అని తెలియక పని మనిషి అనుకుంటున్నారు వాళ్ళు. కర్ణకి కాబోయే భార్య ఇదే ఇంట్లో ఉందా, కానీ నాకెక్కడ వీక్ష కనిపించలేదు అన్నారు అందులో కొందరు. ఆ వెళ్ళిపోయింది మధ్యలో ఎందుకు వచ్చింది అని ఆవిడ చిరాకుగా అడగడంతో వీక్ష కాకపోతే మరి ఇంకెవరి గురించి మాట్లాడుతున్నారని అడగడంతో అత్తయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంది శాంభవి. నువ్వు గౌరవంగా నోరు మూసుకో కోడలిపిల్ల అని ఆవిడ వెటకారంగా చెప్పడంతో శాంభవి అత్తగారి మాటలకి భర్త వైపు కోపంగా చూసి అందుకే ఈవిడని పుట్టినరోజుకి ఫంక్షన్లకి పిలవకండి అని చెప్పాను. విన్నారా? ఈవిడికి కోడలు కంటే ఆ అమ్మాయి బాగా నచ్చింది అంది. మోహన్ రామ కూడా వాళ్ళమ్మ ప్రవర్తనతో విసిగిపోవడంతో ఇది వరకు శాంభవి వాళ్ళ అమ్మ గురించి ఏమైనా అంటే తిట్టేవాడు, ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. నీకేమైనా కళ్ళు కాకులెత్తుకెళ్ళాయా? పొడుగు జడతో చందమామ లాంటి మొహంతో పద్ధతిగా బట్టలు వేసుకుని ఇంట్లోనే తిరుగుతుంది కదా, ఆ పిల్ల మీకు కనిపించలేదా అనగాని పని మనిషి అనుకున్నాం. పైగా పెద్దమ్మ కూడా ఆ అమ్మాయి మెయిడ్ అని చెప్పారు అని చెప్పింది మోహన్ రామ తమ్ముడు కూతురు. ఆ అమ్మాయి తన అన్నయ్యని పెళ్లి చేసుకోవడం ఏంటని తనకి కూడా ఉన్న వాళ్ళ నాన్నమ్మ గొంతు గురించి తెలిసి తన వైపు ఎలాంటి అనుమానం రాకుండా విషయాన్ని లౌక్యంగా నాన్నమ్మకి చేరువేయడంతో శాంభవి కోపంగా చూసేసరికి పెద్దమ్మ చూపులు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయినట్టుగా వెళ్ళిపోయింది. దాన్ని పని మనిషి అని పరిచయం చేసిన బుద్ధి లేనోళ్ళు ఎవరు అనగానే శాంభవి చీరకొంగు నలిపేస్తూ ఉంటే ఇంకెవరూ మారు మాట్లాడలేదు. నాన్నమ్మ తమ్ముడికి పెళ్లి జరిగేటప్పుడు అందరికీ తెలుస్తుంది కదా, పైగా డాడీ బర్త్డే రోజు ఎందుకింత పంచాయతీ చేయడం, లేట్ ఎక్కువైతే గుడిలో రద్దీ పెరుగుతుంది, ముందు గుడికి వెళ్దామని సంగవి అనడంతో తగలడండి,
నేను కూడా వస్తాను. అలాగే తమ్ముడిని, మీ మరదల్ని, చెల్లెల్ని కూడా తీసుకునిరా అనగానే నాన్నమ్మని కోపంగా చూస్తూనే వెళ్ళి కర్ణ, స్నేహాన్ని పిలిచి దక్ష దగ్గరికి వెళ్ళి చూడు మా నాన్నమ్మ సపోర్ట్ ఉంది కాబట్టి నిన్ను పిలవడం ఇష్టం లేకపోయినా వచ్చాను. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నా తమ్ముడి దరిదాపుల్లో నువ్వు కనిపించకూడదు అని చెప్పడంతో అలాగే అని చెప్పింది దక్ష. ఇక అందరూ గుడికి బయలుదేరడంతో కర్ణ తన కార్ స్టార్ట్ చేసి దక్ష కోసం వెయిట్ చేస్తుంటే అది దూరం నుంచే గమనించినా కూడా ఏం మాట్లాడకుండా బామ్మ నన్ను ఆ కారులో రమ్మంది అని చెప్పడంతో సరే గుళ్ళో వెయిట్ చేస్తుంటాను రండి అని కర్ణ వెళ్ళిపోవడంతో పనివాళ్ళు ఎక్కుతున్న ఆటో ఎక్కి కూర్చుంది. కర్ణ ఏదో కాల్ అటెండ్ చేసుకుని గుడి వెనుక మాట్లాడుతుండగా దక్ష ఆటో దిగడం అతను గమనించలేదు. అందరితో పాటు మౌనంగా గుడిలోకి రావడంతో నువ్వు మా వెహికల్లో కూడా కనిపించలేదు, మీ ఆయనతో వచ్చావా అంటూ కర్ణ వాళ్ళ నాన్నమ్మ టీజ్ చేయడంతో కంగారుగా కర్ణ అక్కడే ఉన్నాడేమోనని దక్షతో పాటు అందరూ చూసి అక్కడ లేకపోవడంతో ఊపిరి పీల్చుకొని అవును బామ్మ అని చెప్పి చెమట తుడుచుకుంది. కర్ణ వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యాడు కానీ దండం పెట్టుకోకుండా పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకొని నిలబడ్డంతో మనవడి చేతుల మీద ఒక్కటేసి దండం పెట్టుకో ఎన్నిసార్లు చెప్పినా మారవెందుకురా అనేసరికి గ్రాని నాకు నమ్మకం లేదని తెలుసు కదా ఎందుకు ఊరికే విసిగిస్తావు ఇప్పుడు కూడా నీ బలవంతంతో వచ్చాను అంతే లేకపోతే నాకు అకాడమీలో చాలా వర్క్స్ ఉన్నాయని అన్నాడు. సరే గాని నీ పిల్లతో పక్కపక్కన నిలబడి త్వరగా పెళ్లి కావాలని కోరుకో అని చెప్పగానే దక్ష టక్కున శాంభవి సంగవి వైపు చూసేసరికి వాళ్ళు కళ్ళతోనే చెప్పింది గుర్తుంది కదా అని అడగడంతో దక్ష వెళ్ళి స్నేహ పక్కన నిలబడ్డంతో కర్ణ ఐబ్రో రైజ్ చేసి చూశాడు. కర్ణకి అనుమానం వచ్చిందని అతను దక్ష వైపు చూసే విధానాన్ని గమనించి కర్ణ ఇలారా ఇలా వచ్చి ఇక్కడ నిలబడు అంటూ కొడుకుని తన పక్కకి లాగి నిలబెట్టుకోవడంతో శాంభవి అని గట్టిగా కర్ణ వాళ్ళ నాన్నమ్మ పిలవడంతో ఒక్కసారిగా శాంభవి ఉలిక్కిపడింది. ఏమైంది అత్తయ్య అని ఏమీ తెలియనట్టుగా అడగడంతో నొంగనాచి నాటకాలు ఆడకు శాంభవి. నేను వాళ్ళిద్దరిని పక్క పక్కనే నిలబడమని చెబితే నువ్వు మళ్ళీ వాడిని పక్కకి లాగి నిలబెట్టుకున్నావంటే ఏంటి నీ ఉద్దేశం? అత్తగారికి గౌరవం ఇవ్వడం మర్చిపోయావా లేకపోతే నువ్వు అత్తగారి అయ్యేసరికి పొగరు పెరిగిందా అని అడిగింది ఆవిడ. అదేంటత్తయ్య ఆ పిల్ల వెళ్ళి స్నేహ పక్కన నిలబడింది అనే కదా నేను వాడిని నా పక్కకి పిలిచాను అని అనగానే నువ్వు నోరు మూసుకో అని చెప్పి దక్ష చేపట్టుకుని లాగి కర్ణ పక్కన నిలబడమని పంపడంతో వెళ్ళి అతనికి తగిలి కాలు మడతపడి కింద పడబోయే సమయానికి ఆమె చుట్టూ చేయి వేసి తన వైపుకు లాక్కోవడంతో ఇద్దరి కళ్ళు లాక్ అయిపోయాయి. ఇది చూసి తల్లి కూతురు ఇద్దరికి కడుపులో లావా బద్దలవుతూ ఉంటే స్నేహ పెద్దావిడ ఒకరి మొహం ఒకరు చూసి ముసిముసిగా నవ్వుకుంటే ముచ్చటైన జంట కలకాలం సుఖంగా ఉండాలి అని పూజారి గారు ఆశీర్వదించడంతో పూజారి గారు అని గట్టిగా పిలిచింది శాంభవి కోపంగా. ఏంటమ్మా అని ఆయన కన్ఫ్యూజ్ అయ్యేసరికి త్వరగా పూజ చేయండి ఎండ పెరుగుతుంది పైగా మా వాడు సెలబ్రిటీ అని తెలుసు కదా ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అంటూ జనాలు వెంటపడతారని అత్తగారు తననే చూస్తూ ఉండడంతో మాట మార్చింది. దక్ష దూరం జరగడానికి ప్రయత్నిస్తూ ఉంటే తన చుట్టూ అతను చేయి బిగించుకోవడంతో అతని వైపు చూసేసరికి అతను ఆమె వైపు చూస్తూ కళ్ళతోనే కొన్ని పదుల ప్రశ్నలు సంధిస్తూ ఉంటే అది తట్టుకోలేక దెబ్బకి తలదించేసింది. కర్ణకి డౌట్ వచ్చిందని అర్థమైపోయింది దక్షకి. అర్ధనారీశ్వరుల్లాగా ఒకరినొకరు ఆనుకుని ఉండడంతో అబ్బాయికి అమ్మాయి అంటే ప్రేమ చాలా ఉందని అంటూ ముందు వాళ్ళిద్దరికీ శటగోపం పెట్టి తర్వాత మిగిలిన వాళ్ళకి పెట్టి ప్రసాదం ఇచ్చి పంపించాడు పూజారి. ఇంటి మొత్తాన్ని గడగడలాడించే భార్య నోరు మూపిస్తున్న తల్లి దగ్గర మరే మాట మాట్లాడే ధైర్యం చేయలేకపోయాడు మోహన్ రామ. పూజ అయిపోగానే దక్షని పక్కకి లాక్కు వెళ్ళడం చూసి శాంభవికి సంగవికి కాస్త కంగారు పుట్టినా రాత్రి దక్ష భయపడిన విధానానికి చచ్చినా నిజం చెప్పదని ధైర్యం కూడా వచ్చింది. ఏమైందండి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడుగుతున్న ఆమె బుగ్గలు పట్టుకుని యూ డోంట్ ట్రస్ట్ మీ అని అడగడంతో అతను ఎందుకు ఆ ప్రశ్న అడిగాడో అర్థం కాక ఇప్పుడు ఏమైందండి అని అడిగింది.
ఆమె కళ్ళల్లో అమాయకత్వం చూసి ఎక్కువసేపు అలా కోపంగా ఉండలేక బుగ్గలు వదిలి 2 చేతులు నడుం చుట్టూ సున్నితంగా వేసి దగ్గరికి తీసుకుని రాత్రి ఎందుకు ఏడ్చావని అడిగాడు. దాంతో దక్ష కళ్ళు పెద్దవి చేసి మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదండి. ఖచ్చితంగా మీరు పొరపాటు పడి ఉంటారని అంది. దక్ష, ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. అలా అని నువ్వెన్ని అబద్ధాలు ఆడుతున్నా అన్ని వింటూ సైలెంట్గా కూర్చుంటానని మాత్రం అనుకోకు. మర్యాదగా ఏమైందో చెప్తావా లేదా అని కోపంగా గద్దించడంతో మళ్ళీ ఏడుపు మొహం పెట్టేసరికి కర్ణకి ఎక్కడలేని అసహనం పెరిగింది. ఛా అంటూ ఆమెను వదిలేసి గ్రాని వాళ్లతో కలిసి కొంపకి తగలడు అని ఇంపార్టెంట్ వర్క్ ఉండడంతో వెళ్ళిపోయాడు కర్ణ. అతను వెళ్ళిపోగానే మోకాళ్ల మీద కుప్పకూలి తెనివి తీరా ఏడుస్తూనే చాలాసేపు ఉండిపోయింది. ప్రేమిస్తే ఇంత నొప్పి భరించాలా? వాళ్ళకి నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే మీరు సుఖంగా ఉండరని తెలుసు. అయినా కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు అంత పంతమో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు వేరే దారి కూడా లేదు అంటూ ఏడుస్తూ తన పేరు పిలుస్తున్నట్టుగా పెద్దావిడ గొంతు వినిపించేసరికి గబగబా కళ్ళు తుడుచుకొని అక్కడే ఉన్న నీళ్లతో మొహం కడుక్కొని వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాడెక్కడే? ఇంపార్టెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయారు అని చెప్పింది దక్ష. వరుసలు కలిపేస్తుంది మమ్మీ అని అంది సంగవి. మళ్ళీ ఇంకొకసారి క్లాస్ పీకితే అదే సెట్ అవుతుంది అని అంది శాంభవి. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.